నిన్న రాత్రి నెల్లూరు నుండి బెంగళూరుకు నేషనల్ ట్రావెల్స్ లో 30 మంది ప్రయాణికుల్లో మహిళలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఉన్నారు. బస్సు నెల్లూరు నుండి బయలుదేరి నాయుడుపేట బస్టాండ్కు చేరుకోగానే నాయుడుపేట సీఐ తనిఖీల పేరుతో బస్సును ఆపారు. బస్సుకు సరైన పత్రాలు లేవని బస్సును పక్కన పెట్టి ప్రయాణికులను దింపేశారు. రాత్రి 11:30 నుండి 2 గంటల వరకు ప్రయాణికులను రోడ్డు మీద నిలబెట్టి ప్రయాణికులను పంపించే ఏర్పాటు చేయకుండా ప్రయాణికులను గాలికి వదిలేసి నిర్లక్ష్యమైన సమాధానం చెబుతూ బస్సు డ్రైవర్ మీద గాని మరొక బస్సును ఏర్పాటు చేయడం కానీ చేయకుండా వేరే అంశాలు చర్చించుకుంటూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు. దీనివల్ల ప్రయాణికులందరూ నాయుడుపేట బస్టాండ్ సెంటర్లో కూర్చొని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. నిన్న రాత్రి నెల్లూరు నుండి బెంగళూరుకు నేషనల్ ట్రావెల్స్ లో 30 మంది ప్రయాణికుల్లో మహిళలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఉన్నారు. బస్సు నెల్లూరు నుండి బయలుదేరి నాయుడుపేట బస్టాండ్కు చేరుకోగానే నాయుడుపేట సీఐ తనిఖీల పేరుతో బస్సును ఆపారు. బస్సుకు సరైన పత్రాలు లేవని బస్సును పక్కన పెట్టి ప్రయాణికులను దింపేశారు. రాత్రి 11:30 నుండి 2 గంటల వరకు ప్రయాణికులను రోడ్డు మీద నిలబెట్టి ప్రయాణికులను పంపించే ఏర్పాటు చేయకుండా ప్రయాణికులను గాలికి వదిలేసి నిర్లక్ష్యమైన సమాధానం చెబుతూ బస్సు డ్రైవర్ మీద గాని మరొక బస్సును ఏర్పాటు చేయడం కానీ చేయకుండా వేరే అంశాలు చర్చించుకుంటూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు. దీనివల్ల ప్రయాణికులందరూ నాయుడుపేట బస్టాండ్ సెంటర్లో కూర్చొని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది.